హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ న్యూ ఇయర్‌కి ఫస్ట్ వీడియో అనమాట. చాలా బెస్ట్‌గా ఉండాలి అనేసి మేము ఈ ఇయర్‌ని చాలా స్పెషల్‌గా ఎంజాయ్ చేశాము. గేమ్స్, ఫన్ మొత్తం షేర్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తప్పకుండా చూడండి. బ్యాక్ టు మై ఛానల్. సో, మేము న్యూ ఇయర్ కాబట్టి ఎంత మన ఫెస్టివల్ కాదు అనుకున్నా రంగోలీ అయితే తప్పదు కదా! సో, నేను ఫస్ట్ నైటే రంగోలీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పెద్ద స్పెషల్ ప్రోగ్రామ్స్ అయితే మాకు ఈసారి ఏం లేవు. సో, ఊరికే అట్లా నైట్ అలా ఒక రౌండ్ వేద్దాం బావుంటుంది. అలా న్యూ ఇయర్ నైట్ బయట అలా రోమింగ్ చేస్తూ ఉంటే ఆ కూల్ వెదర్ అండ్ బయట హడావిడి ఉంటుంది కదా! బేకరీస్ దగ్గర కేక్స్ అలాంటివన్నీ పర్చేస్ చేస్తూ ఉంటారు కదా! మాకైతే కేక్ పార్టీ కూడా నెక్స్ట్ డే అనమాట. సో, మాకు కేక్ అని ఏం తీసుకునే ప్లాన్ లేదు. జస్ట్ ఊరికే అలా తిరుగుతుంటే రిఫ్రెషింగ్‌గా ఉంటుంది అనేసి అట్లా 11:30, 11:45 అప్పుడు అట్లా ఊరికే తిరుగుతూ ఉన్నామనమాట. ఇంకా ఇలా తిరుగుతూ మేము ఇంటికొచ్చేసరికి 12 అయింది. ఇంటికి రాగానే ఇట్లా స్టార్ట్ అయినాయి అనమాట బ్లాస్ట్స్. వచ్చేసింది 2026 12 AM అనమాట. సో, ఇట్లా కొంచెం నేను ఊరికే క్యాప్చర్ చేశానంతే. ఇంక మేము కూడా అట్లా అందరికీ విషెస్ చెప్పుకుంటూ నైట్ అయితే ఇంకట్లా పడుకుండిపోయామనమాట. సో, ఇంగ మార్నింగ్ ఇది ఫ్రెష్‌గా ఆఫ్టర్ బాతింగ్ మా పాప ఈరోజు నేను రెడీ చేస్తాను అనేసరికి సో, ఊరికే ఫన్నీగా ఉంటుంది కదా అని వీడియో రికార్డ్ చేశాననమాట. గెట్ రెడీ విత్ మీ లాగా మా పాప నన్ను మా పాప రెడీ చేసింది. సో, తన ఏజ్‌కి తను చేసే ఏదో ఫన్నీ క్లిప్స్ ఊరికే అలా మీతో షేర్ చేద్దామని తీశానంతే. తప్పుగా అనుకోవద్దు. ఇది కూడా పెట్టాలా అని అసలు అనుకోవద్దు. సో, ఊరికే అలా చేసిందంతే. ఇక తన రెడీ చేయడం అయిపోయింది. బేసిక్‌గా కొంచెం చేసింది. తర్వాత ఇంక నేను తనని రెడీ చేసేసిన తర్వాత అందరం కలిసి ఒక చిన్న ఫోటో షూట్ అయితే చేసుకున్నాము. న్యూ ఇయర్‌కి ఫస్ట్ షూట్ అనమాట. కొంచెం మెమరబుల్‌గా ఉండాలి అనేసి అలా తీసుకున్నాం అంతే. మా వాడైతే కొంచెం అలిగాడనమాట. ఇద్దరు కొట్టుకున్నారు. సేమ్ జెండర్ అయితే ఎట్లుంటదో తెలీదు కానీ, ఆపోజిట్ జెండర్ కాబట్టి నేను చిన్నప్పుడు ఎట్లా ఉన్నానో తెలీదు కానీ, మా పిల్లలైతే దగ్గరే ఉన్నారు అంటే 24 అవర్స్‌లో 20 అవర్స్ అయినా కొట్టుకుంటూనే ఉంటారు. అది ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఏమో అనిపిస్తది నాకైతే వాళ్ళిద్దరి మధ్యలో. సో, ఇంక ఇలా రెడీ అయిపోయిన తర్వాత మా ఫోటో షూట్ అయితే స్టార్ట్ అయింది. మా పాప అయితే ఎక్సైట్ అయిపోతుంది. చేసే ఒక్కటి ప్రతి దాంట్లో తనే కనిపించాలి, తనే ఉండాలి అనేసి. సో, దేనికి ఒప్పుకోదు చూడండి ఏదేదో మాట్లాడుతానే ఉంటుంది. వీడియో స్టార్ట్ చేస్తే ఎదురుగా నేను స్టాండ్ పెట్టి కెమెరా ఆన్ చేస్తే చాలు కొంచెం ఎక్సైట్ అయిపోతుంది. ఈ మధ్య కొంచెం అలవాటు కూడా అయిపోయిందనమాట. మీన్స్ ఇయర్ నుంచి ఛానల్ రన్ అవుతుంది కదా! సో, అప్పటినుంచి మోస్ట్‌లీ తనను కూడా నేను చూపిస్తూనే ఉంటాను మోస్ట్‌లీ. సో, తను ఇట్లా ఊరికే అసలింక మాట అయితే వినదనమాట. నేనైతే ఊరికే అలా హెయిర్ పిన్స్ చేశాననమాట. 2026 అనేసి కొంచెం ఫన్నీగా చిన్నపిల్లలకి బావుంటాయి అనేసి. సో, ఇంకా అట్లా అయిపోయాక నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను. తనకి కావాలి అని గోల చేస్తుందనమాట. సో, ఇంక నేను తనకు కూడా నెయిల్ పాలిష్ వేశాను. నేనైతే ఒక్క ఫింగర్‌కైతే ఆపేస్తాను. ఎందుకు అంటే తను ఆ ఫింగర్ నోట్లో వేలు వేసుకుంటుంది. ఎవరికన్నా ఒక ఈజీ టిప్ ఏదన్నా బెస్ట్ టిప్ దొరికితే నాకు చెప్పండి. ఆ ఫింగర్ నోట్లో వేలు వేసుకోవడం ఎట్లా మాన్పించాలో నాకైతే అర్థం కావట్లేదు. మా పాపకు 6 ఇయర్స్, మా వాడికి 9 ఇయర్స్ అయినా గానీ ఇంకా వేసుకుంటూనే ఉంటారు. సో, ఇంక రెడీ అయిపోయాక మా ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇట్లా మేము టెంపుల్‌కెళ్ళామనమాట. మాకు ఇంటికి దగ్గరలో దక్షిణామూర్తి స్వామి గుడి కట్టారనమాట. సో, అది పిల్లలకి మంచిది అనేసి న్యూ ఇయర్ ఒక మంచి టెంపుల్ వైబ్‌తో స్టార్ట్ చేస్తే దేవుడి ఆశీస్సులు మన మీద ఉంటాయి ఇయర్ అంతా అని. అయితే పక్కనే చాలా వెజిటబుల్స్ అన్ని చెట్లు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో, ఊరికే అట్లా చూపించాను. ఇంకా యాక్చువల్‌గా దేవుడినైతే నేను చూపించదలుచుకోలేదు. ఎందుకు అంటే అంత పవర్ ఉండే దేవుడిని మనం చూపించి దానికి పవర్ తగ్గించకూడదు అనుకున్నాను. అందుకే చూపియలేదు. ఇక బయటికి రాగానే మంచిగా వరి నాటు వేసున్నారనమాట. చాలా బావుంది గ్రీనరీ. సో, ఇంక అట్లా చూసుకుంటే ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ చామంతి పూలు అన్ని పూలనమాట. యెల్లో, వైట్, పర్పుల్, రోజెస్ ఇట్లా అన్ని కలర్స్ ఉండే తోట కనిపించింది. సో, మనం ఇంకా చూస్తే ఆగుతామా? ఫోటోషూట్‌కైతే దిగిపోయామనమాట. సో, దిగి కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. అలాగే మీకోసం ఒక చిన్న క్లిప్ కూడా తీసుకున్నాననమాట. ఇంకా నాకైతే కొన్ని స్టిల్స్ కూడా లోపలికి వెళ్లి తీసుకోవాలనుంది. బట్ ఇంక బ్రేక్‌ఫాస్ట్‌కి టైం అయిపోతుంది. అప్పటికే 11 అయిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే అప్పటికే కొంచెం సీరియస్ అయిపోతా ఉన్నారు. ఇంక అందుకని కొంచెం ఫాస్ట్‌గానే ఫోటోషూట్ కంప్లీట్ చేసి యాక్చువల్‌గా ఇంటికెళ్ళి చేద్దాము అనేసి బ్రేక్‌ఫాస్ట్ కానీ ఇంకా ఆన్ ద వేలోనే కానిచ్చేసామనమాట. మంచిగా కారం దోస తిన్నాము. తినేసి ఇంకా ఇంటికొచ్చేసామనమాట. ఇంటికొచ్చాక ఈరోజు నో కుకింగ్. మా పిల్లలైతే
ఇలా కేక్ కటింగ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండగా మేము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి మా సెలబ్రేషన్స్కి మేము వెళ్ళిపోయామన్నమాట. సో కిడ్స్ అయితే వాళ్ళు ఉంటే బాగుంటుంది, మాతో దేనికిలే అనేసి వాళ్ళని అక్కడ వదిలేసి మేము ఇంకొక దగ్గర ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాం అనమాట. సో ఇట్లా మా కిట్టి ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిసి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చూసారా, మాదైతే ఒక్క టేక్లో కాదు, స్టార్టింగ్ వెల్కమింగే ఇది సెకండ్ టేక్ అనమాట. సెకండ్ టేక్కి సక్సెస్ అయింది. ఒక్కటి ఎంత పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్నా కానీ ఒకటి చేస్తే ఇంకొకటి ఏదో దగ్గర దెబ్బ పడుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా అట్లా చిన్నగా వెల్కమ్ అయితే కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసుకున్నాము. జస్ట్ వెల్కమ్ అయితే ఇలా చీర్స్గా ఒక డ్రింక్తో చేసి కొట్టుకుంటూ డ్రింక్తోనే అనమాట ఈ వెల్కమ్. సెకండ్ టేకే ఓకే అయిపోయింది. మేమైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ వెల్కమ్ దగ్గరే మాకెప్పుడు హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అన్ని టేక్స్ అవుతాయి అనమాట. ఎంత అనుకున్నా కానీ ఎవరో ఒకరు మిస్టేక్ పోతానే ఉంటుంది. అట్లా ఇంతమంది ఉన్నప్పుడు అందరిది సేమ్గా రావాలంటే కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కష్టం కదా. సో ఎట్లాగో చిన్నగా కంప్లీట్ చేసుకొని ఇంకా అందరం ఇలా డ్రింక్ అయితే తాగేసామన్నమాట మంచిగా. ఇక్కడ నుంచి నేనైతే కొన్ని ర్యాండమ్ క్లిక్సే పెడతానమాట. సో ఏమైనా కొంచెం నచ్చకపోయినా ఆక్వర్డ్గా అనిపించినా ఇగ్నోర్ చేసేయండి. ఇంకా వెల్కమ్ డ్రింక్ అయిపోగానే మంచిగా రీల్స్కి వచ్చేసామన్నమాట. తను వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. సో తనే మాకు ఫోటోగ్రాఫర్, తనే మాకు కొరియోగ్రాఫర్, అన్నీ తనే అనమాట. చాలా ఓపిక్గా చేస్తుంది. సో ఇంకా అలా కొన్ని రీల్స్ చేసాము, కొన్ని కాదు ఒక రీలే చేసాము. నెక్స్ట్ ఇంకా న్యూ ఇయర్ విషెస్కి వచ్చేసామన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పడుతుందనేసి ఆ రోజు ఇంకా లంచ్ కూడా అందరం కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యాం కాబట్టి ఇంక అందరికీ లంచ్ కూడా అక్కడే చేద్దాము అనేసి ఐడియా. అందుకని మేము ఇంకా ఇంట్లో కుకింగ్ అయితే ఏం లేదు, జస్ట్ ఇంక ఇలా వచ్చి అందరం ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత కాసేపు మ్యూజిక్ పెట్టుకొని ఒక 1 అవర్ టైం ఉంది ఇంకా హస్బెండ్స్ రావడానికి. సో కొంచెం చిల్ అయ్యామన్నమాట. ఊరికే ఎంత అనుకున్నా కానీ కామ్గా ఉండలేం కదా. న్యూ ఇయర్ రోజు ఎంత మన ఇంగ్లీష్ న్యూ ఇయర్ అనుకున్నా కానీ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. సో మేమేమి అంతు ఏం చేసుకోలేదు కానీ జస్ట్ ఊరికే అట్లా క్యాజువల్గా ఒక చిన్న మీటప్ అంతే, ఒక చిన్న క్యాజువల్ టాక్స్ అంతే. కానీ మేమైతే అంత పీక్ అయితే మేమేం చెయ్యము. ఎందుకంటే మన తగ్గట్లు మనం వెళ్ళాలి అంతే. కానీ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మనమైతే చేసుకోలేం కదా. మన లెవెల్కి తగ్గట్లే మనం చేసుకోవాలి. మనకుండే చిన్న స్పేస్లో మనకు అవైలబుల్గా ఉండే చిన్న ఎన్విరాన్మెంట్లో మనం చేసుకునే తగ్గట్లే మనం చేసుకోవాలి. సో మేము అంత పీక్స్కి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోలేదు. జస్ట్ మీట్ అండ్ గ్రీట్ అన్నట్లే పెట్టుకున్నాము. అట్లానే అయిందనమాట. మేమైతే కింద మీద పడి డ్యాన్స్ అయితే ఎవరికి రాదు, ఒకళ్ళిద్దరికే వచ్చనమాట. కానీ అటు తిరిగి స్క్రీన్ చూస్తూ అటు చూస్తూ ఇటు చూస్తూ చిన్నగా ఏదో అయితే అలా ఒక హాఫ్ అన్ అవర్ కానిచ్చేసాము. ఇందులోకి మనకి లంచ్ టైం అయిపోయింది. ఇంకా హస్బెండ్స్ కూడా వచ్చేస్తున్నారు అనేసి ఇంకా మా ప్లాన్ ఏదన్నా ఒక ఫన్నీ గేమ్స్ అట్లా పెట్టుకుందాము అనేసి ఇంకా రీల్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము ఫస్ట్ స్టార్టింగ్ కదా అనేసి. కానీ ఆ రీల్స్ అయితే 2-3 సక్సెస్ అయినాయి. అవి కూడా పైన మీతో ఒకటి షేర్ చేశాను కదా. సో అదొకటి ఇంకా 2-3 ఉన్నాయి, నేను నెక్స్ట్ డేస్లో చూపిస్తాను. సో ఇంక ఇలా ఆ స్క్రీన్ చూసి కూడా చేసామన్నమాట. ఇంకా మాకే ఇష్ అనిపించింది. ఇంక అందుకని ఇంకా ఎక్కువ చేయడం మంచిది కాదు అనేసి ఇంకా అందరితో ఆపేసి మంచిగా లంచ్ అయితే చేసేసామన్నమాట. మగవాళ్ళేమో ఒక సైడ్ కూర్చొని వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళు తిన్నారు. మేమంతా ఇంకొక రూమ్లో కూర్చొని ప్రశాంతంగా మేము చేసేసామన్నమాట. మంచిగా తిన్నాక కొన్ని స్నాప్స్ తీసుకొని ఇంకొక బెస్ట్ రీల్ చేసామన్నమాట. బెస్ట్ అనే దానికంటే ఫన్నీ అనిపించింది మాకైతే ఈ రీల్ చేస్తున్నంతసేపు. సరే ఊరికే చేద్దాం కదా అనేసి క్యాజువల్గా చేసామన్నమాట. ఇంకా ఈ రీల్ చేసిన తర్వాత కొన్ని గేమ్స్ ఆడుకున్నాము. కొన్ని బ్యాలెన్సింగ్ గేమ్స్ అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే మనం ఇయర్ అంతా ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలో అనేది ఈ గేమ్ని చూస్తే అర్థమవుతుంది. జస్ట్ అలా ఒక 10 రౌండ్స్ తిరిగేసి ఆ బాటిల్ మీద క్యాప్ని మనం చేత్తో కొట్టాలన్నమాట. ఎంత స్టేబుల్గా ఎవరు ఉండగలుగుతారు. ఫుల్గా తిన్నాము. నెక్స్ట్ 10 రౌండ్స్ అంటే మన తలలు అంత ఎక్కువ స్ట్రెంగ్త్తో ఉన్నాయని నేనైతే అనుకోను. సో కొంచెం బ్యాలెన్స్ అయితే తప్పింది. నేనైతే జస్ట్ మిస్. ఇంకా అట్లానే కొంచెం టాలెంటెడ్గా కొంతమంది అయితే స్లోగా తిరిగి చేశారు. నాకైతే అంత స్లో అండ్గా వెళ్ళి
చేసే అంత నాకు లేదు పేషెన్స్. సో, నేనైతే ఫాస్ట్‌గా విన్ అవుతామా లేదా తెలీదు. ఫాస్ట్‌గా చేసామా, అవతలకి వచ్చేసామా అన్నట్లు నా ఆలోచన ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది బ్యాలెన్సింగ్ గేమ్. చిన్నగా అందరం అయితే ఒక 15 నిమిషాల్లో గేమ్‌ని అవ్వగొట్టేసాం. మా అమ్మ గిర్రం తిరిగేస్తుంది. ఇంకా ఆ గేమ్ అయిపోయాక మళ్ళీ ఈ డిస్కో లైట్స్ కిందకి వచ్చేసామన్నమాట. సెకండ్ గేమ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాము. ఏంటి అంటే జస్ట్ మనం రౌండ్గా డ్యాన్స్ ఏదో ఒక స్టెప్ వేసుకుంటూ తిరుగుతూ ఉంటామన్నమాట. పక్కన ఉంటారు కదా ఒకళ్ళు, వాళ్ళు చెప్తారు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు 3 మెంబర్స్ అంటే 3 మెంబర్స్ ఒక పెయిర్గా ఫామ్ అయిపోవాలన్నమాట. సో అది సెకండ్ గేమ్. సో ఇప్పుడు ఫస్ట్ తను 4 చెప్పింది. సో మేమైతే 5 చెప్పింది. 5 సరిపోయాము. సో నో ప్రాబ్లమ్. అట్లా ఎంతమంది చెప్తే రెస్ట్ ఒక నెంబర్ మిగులుతారు కదా, మిగిలిన వాళ్ళు అవుట్ అన్నట్లు అనమాట. సో కొంచెం ఫన్నీగానే బాగుంది ఈ గేమ్ కూడా. కాకపోతే బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కొంచెం తిన్నాక ఎనర్జీ వచ్చింది కాబట్టి కొంచెం ఎనర్జెటిక్గా బాగానే ఆడామనిపించింది నాకు కూడా ఈ గేమ్. బాగుంది, కొంచెం ఫన్నీగా మనం డ్యాన్స్ వేసుకుంటూ గేమ్కి గేమ్ ఎవ్రీథింగ్ బాగుంది. ఈ గేమ్ అయితే కొంచెం ఫన్నీగా కూడా బాగుందన్నమాట. కొంచెం మనలో ఉండే యూనిటీ బయటపడుతుంది ఈ గేమ్ ఆడుతుంటే యాక్చువల్గా అనిపించింది నాకు. మనలో ఉండే ఎనర్జీ అంతా బయటకు లాగేశారనమాట. ఈరోజు చేసిన ఆ కిట్టీలో ఆ న్యూ ఇయర్ స్పెషల్గా ఈ రీల్స్ మొత్తం అయితే మార్నింగ్ మేము 11కి స్టార్ట్ అయ్యి వెళ్తే ఈవినింగ్ 5 దాకా ఇదే ఎంజాయ్మెంట్లో ఉన్నామన్నమాట. అసలు ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా రకరకాలుగా ఉంది ఒక్కొక్కళ్ళ పొజిషన్ అయితే. బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఎప్పుడో ఒకసారే కదా మనం చేస్తాము. ఇయర్లీ వన్స్ ఇట్లాంటి సెలబ్రేషన్స్ మోస్ట్లీ ఈ డేస్లో ఈ బిజీ షెడ్యూల్లో ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా అవ్వాలన్నా కూడా వర్కౌట్ అవ్వదు. సో చేసినప్పుడు మాత్రం మనం కొంచెం పీక్స్కి బాగానే చెయ్యాలి అన్న ఉద్దేశంతో మేము ఈరోజు పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఫైనల్గా ఈ గేమ్ కూడా కంప్లీట్ చేసేసి ఓసే రాములమ్మ స్టెప్ వేసినట్టు వేసేస్తున్నాం అనమాట. మాకు డ్యాన్స్ రాని వాళ్ళు తంటాలు పడి చేస్తూ ఉంటే అబ్బా అది కదా భలే కామెడీగా ఉంటుంది మనం ఆ స్టెప్స్ చూసుకుంటూ చేస్తూ ఉంటే. సో ఫైనల్గా ముగ్గురైతే మిగిలిపోయారు. ఆ ముగ్గురితో ఇంక మేము ఆ గేమ్ని అయితే అక్కడికి ఆపేసి నెక్స్ట్ ఇంకా టైం చాలా తక్కువగా ఉంది, కిడ్స్ లేరు కదా, మళ్ళీ కిడ్స్ వచ్చేసారని కొంచెం ఫాస్ట్ అప్ చేసేసామన్నమాట గేమ్ని కూడా. మళ్ళీ ఇంకా కేక్ కటింగ్ ఉంది మనకు. మెయిన్ కేక్ కటింగ్ తర్వాత కావాల్సింది ఫోటోషూట్ కదా. సో ఆ ఫోటోషూట్ ఉంది. సో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలనేసి కొంచెం ఫాస్ట్గానే ఇంకా లాస్ట్లో ఫాస్ట్ అప్ చేసాం గేమ్ని. ఇలా ఈ 2 గేమ్స్ అనమాట మేము ఈరోజు పెట్టుకుంది. బట్ కాన్సన్ట్రేషన్ మాత్రం రీల్స్ మీద చేసామన్నమాట. రీల్స్ అయితే పిచ్చ టైం తీసుకున్నాయి. ఎందుకంటే డాన్సర్స్ ఎవరు లేరు కదా, మాకు ప్రాక్టీస్కి గ్రూప్గా చేస్తున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. సింగిల్గా అంటే మనం ఏదో ఒకటి చేసి కవర్ చేసేస్తాం, కానీ గ్రూప్గా అంటే కోఆర్డినేషన్ లేకపోతే మొత్తం ఫెయిల్ అవుతుంది. సో ఇంకా ఇలా అది అయిపోగానే మేము కేక్ కటింగ్ చేసేసామన్నమాట. ఇలా కేక్ కటింగ్ అయిపోయాక కేక్ షేరింగ్ అంతే కదా. ఇంక ఇది అయిపోయేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది. ఇలా మా 3/4 డే ఆఫ్ జాన్ 1 అయితే అయిపోయింది. సో అందరికీ ఇంకొకసారి విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.
అందరికీ మంచి డేస్ ముందు ముందు రావాలని, ఈ ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పటిదాకా డేస్ మనకి ఎలా ఉన్నా కానీ ఈ ఇయర్ మనం హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు కదా, అట్లానే మనం ఈ ఇయర్ అంతా మంచిగా ఉండాలి అని ఒక పాజిటివ్ థాట్తో మనం గనక ముందుకెళ్ళామంటే పాజిటివ్గానే ఉంటుంది. సో అందరూ మంచిగా ఉండాలి, మంచిగా జరగాలి ఈ ఇయర్ అంతా అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసాక నైట్ డిన్నర్కి ఆవడ చేసుకొని తినేసి మా డేని ఎండ్ చేసామన్నమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.